హైదరాబాద్ చారిత్రక కట్టడాలు రాజ సంస్కృతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. చార్మినార్ చారిత్రక నీడలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్ అద్భుతమైన నిర్మాణం. ఈ ప్యాలెస్ గోడలు అసఫ్ జాహీ రాజవంశం సంపన్న జీవన శైలికి సాక్ష్యంగా ఉండడమే కాకుండా దశాబ్దాలుగా ప్రజలను ఆకర్షించిన యాంత్రిక అద్భుతాన్ని కూడా కలిగి ఉన్నాయి. తాజాగా నగరం అంతటా సంచలనం సృష్టించిన ప్రపంచ ప్రఖ్యాత కిలావత్ గడియారం గురించి వివరంగా తెలియజేస్తున్నాం. ఈ చారిత్రాత్మక గడియారం అకస్మాత్తుగా వ్యతిరేక దిశలో పరిగెత్తడం ప్రారంభించిందని ఇటీవల ఒక పుకారు వ్యాపించింది. ఈ వార్తలు వ్యాపించడంతో స్థానికులు, పర్యాటకుల్లో ఉత్సుకత, భయం రెండూ మొదలయ్యాయి. దాదాపు 250 సంవత్సరాల నాటి ఈ గడియారం నిజాంల సాంకేతిక నైపుణ్యం, శుద్ధి చేసిన అభిరుచులకు ప్రధాన ఉదాహరణగా పరిగణించబడుతుంది. చరిత్రను తిరిగి చూస్తే ఇది ప్రత్యేకంగా లండన్ నుండి నియమించబడిందని తెలుస్తోంది. ప్యాలెస్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఈ భారీ క్లాక్ టవర్ ఒకప్పుడు ప్యాలెస్ నివాసితులకు మాత్రమే కాకుండా మొత్తం పాత నగరానికి టైం తెలియజేసేది. దీని అత్యంత అద్భుతమైన లక్షణం దాని సంక్లిష్టమైన డిజైన్. ఇది నేటి డిజిటల్ యుగంలో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఇప్పటికీ విద్యుత్ లేదా బ్యాటరీలను ఉపయోగించదు. ఈ గడియారం పూర్తిగా మాన్యువల్ వైండింగ్, పురాతన సూత్రంపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో స్థానిక వర్గాల్లో గడియారం ముళ్ళు రహస్యంగా వెనక్కు కదలడం ప్రారంభించాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు ఏదో ఒక అతీంద్రియ శక్తితో, పురాతన శాపంతో లేదా రాబోయే దురదృష్టానికి సంకేతంతో త్వరగా అనుబంధించడం ప్రారంభించారు. ఈ మూఢనమ్మక యుగంలో ప్రజలు దీన్ని నిజాంల రహస్యంతో ఆపాదించడం ప్రారంభించారు. అయితే ప్యాలెస్ అధికారులు, సాంకేతిక నిపుణులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధించినప్పుడు నిజం చాలా శాస్త్రీయ, సాంకేతికంగా తేలింది. దీనికి ఏ రకమైన అద్భుతం లేదా అతీంద్రియ శక్తితో సంబంధం లేదు. గడియారం ఈ వింత ప్రవర్తన వెనుక అసలు కారణం దాని నిర్వహణ సమయంలో ఒక సాధారణ మానవ తప్పిదం. గడియారాన్ని శుభ్రపరిచి మరమ్మతు చేసే సమయంలో దాన్ని సంక్లిష్ట గేర్ వ్యవస్థను తారుమారు చేశారు. నివేదికల ప్రకారం గడియారంలోని వివిధ భాగాలను శుభ్రపరిచిన తర్వాత తిరిగి అమర్చినప్పుడు వాటి సమన్వయంలో ఒక చిన్న మార్పు సంభవించింది. గేర్ సెట్టింగ్లలో ఈ చిన్న సాంకేతిక లోపం తాత్కాలికంగా చేతుల దిశను ప్రభావితం చేసి వాటిని వెనక్కి తిప్పడానికి కారణమైంది. నిపుణులు దీన్ని ఒక రహస్యం కంటే సాధారణ యాంత్రిక లోపమని పేర్కొన్నారు. దాన్ని సరిదిద్దడం నిపుణులకు పెద్ద పని కాదని చెప్పారు. వారసత్వాన్ని కాపాడుకోవడంలో సవాలు నేటికి ఈ చారిత్రాత్మక గడియారం దాని భారీ లోకలం కదలకుండా ఉండడానికి కనీసం వారానికోసారి మానవీయంగా చుట్టబడుతోంది. 250 సంవత్సరాల పురాతనమైన ఈ సున్నితమైన భారీ యంత్రాంగాన్ని అమల్లో ఉంచడం ఒక పెద్ద సవాల్ కంటే తక్కువ కాదని చౌమహల్లా ప్యాలెస్ అధికారులు చెబుతున్నారు. హెవీ మెటల్ లోలకాన్ని ఎలా చూసుకోవాలో తెలిసిన ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాచ్ మేకర్లను గడియారాన్ని మరమ్మతు చేయడానికి నియమించారు. ఇప్పుడు గడియారం మళ్ళీ సరైన దిశలో సెకండ్ల ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ గడియారం పాత సాంకేతికతలు సంక్లిష్టంగా ఉండొచ్చు, కానీ అవి నేటికి నమ్మదగినవి అని ఈ రోజు కూడా మనకు గుర్తు చేస్తుంది.